ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునామంలో అందరికీ శుభములు. గత శుక్రవారం గ్లిమ్స్ ఆఫ్ గ్లోరీ అనే మా ఛానల్ నుండి కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 11 నుండి 20 వరకు ధ్యానించుకున్నాము. నేటి వాక్య భాగం కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 21 నుండి 30 వరకు కీడును మాని మేలు చేయుట నేర్పించు ప్రభువా అనే అంశమును ధ్యానిద్దాము. కీర్తన 37, 21, 22. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయిందురు, నీతిమంతులు దాక్షిణ్యం కలిగి ధర్మమిత్తురు. యెహోవా ఆశీర్వాదమునొందిన వారు భూమిని స్వతంత్రించుకుందరు, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. భక్తిహీనులు తమ హృదయం నిండా కీడు మోసములను యోచిస్తూ మూర్ఖపు ప్రవర్తనతో ఉంటారు. వారు సుఖభోగములను ఆశించి విలాసవంతమైన జీవనమునకు అలవాటు పడతారు. సామెతలు 21:17. సుఖభోగముల యందు వాంచగలవానికి లేమి కలుగును, ద్రాక్షారసమును నూనెయు వాంఛించువానికి ఐశ్వర్యము కలుగదు. వారు రాబడికి మించి అప్పులు చేసి దుబారా ఖర్చులు చేస్తారు. అప్పులలో కూరుకుపోయి వాటిని తీర్చలేక దుర్భరమైన పరిస్థితులలో వారి కుటుంబాలను నాశనం చేసుకుంటారు. వారు భక్తిహీనతతో అపవాది చెరలో ఏడవబడుచు నాశన కోపంలోనికి దిగిపోతారు. నీతిమంతులు యథార్థత, నీతి, న్యాయములతో జీవమార్గములో పయనిస్తారు. వారు దేవునికి ఇష్టలుగా ఉండి దీవెనాశీర్వాదములను దేవుని నుండి పొందుకుంటారు. నీతిమంతులు ఆశించిన దానిని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు, వారిని ఆకలిగొననివ్వడు. నీతిమంతుల కష్టార్జితము జీవదాయకము, వారి పనులన్నీ దేవుని సహాయముతో సఫలపరచబడతాయి. కీడు, నష్టము, వ్యర్థతల నుండి తప్పించబడతారు. నీతిమంతులు దీనులేడల దయగలిగి ఉంటారు, పశువుల ప్రాణాన్ని దయతో చూస్తారు. నీతిమంతులు దేవుని గుణాతిశయములను సంతరించుకుంటారు. వారు దయాదాక్షిణ్యములను కలిగి దీనులకు బలహీనులకు ధర్మం చేస్తారు, దానమిస్తారు. కీర్తన 145:8. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. దీనులను దరిద్రులను బాధపరిస్తే యెహోవా వారి పక్షముగా వ్యాజ్యమాడతాడు. నిత్యము మనము ఎదుర్కొనే సమస్యలన్నిటిలో దేవుని చిత్తము కొరకు కనిపెట్టి ఆ ప్రకారం చేసేవారు దీనత్వము కలిగి దేవునికి ఇష్టలుగా దీవెనాశీర్వాదములను పొందుకుంటారు. వారు నిత్యము నివసించే శాశ్వత రాజ్యమును శాశ్వతముగా పొందుకొని దానిని స్వతంత్రించుకుంటారు. యెహోవాను విడిచి విగ్రహారాధన చేస్తూ దేవునిపై తిరుగుబాటు, బలత్కారము చేసే భక్తిహీనులు వారి దుష్టక్రియలను బట్టి దేవుని శాపమునకు, ఉగ్రతకు గురై నిర్మూలించబడతారు. కీర్తన 37, 23, 24. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. యెహోవా చేత తన నడతను స్థిరపరచుకున్నవాడు నీతి నియమాలతో కట్టబడిన వాడై సత్ప్రవర్తనతో నిర్దోషిగా యెహోవాకు ప్రీతికరముగా జీవిస్తాడు. యెహోవా వాని ప్రవర్తనను పరిశీలించి చూచి ఆనందిస్తాడు. యెహోవా ఆయన చేసిన హస్తకృత్యములను, మహిమ కార్యములను చూచి ఆనందిస్తాడు. మన పెదవులతో పలికిన యథార్థమైన మాటలను విని ఆయన ఆనందిస్తాడు. ఇర్మియా 17:10. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియాఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ఒకడు స్వనీతితో తన దృష్టికి యథార్థంగా కనబడిన మార్గములో పయనిస్తే ఆ మార్గము దేవుని దృష్టికి సరైనదిగా లేక మరణపాశముల గుండా నరక కూపములోనికి చేరుస్తుంది. మనం పయనించే మార్గము దేవుని దృష్టికి యథార్థమైనదై దేవుని చిత్తములో ఉన్నదా అని గమనించాలి. ఆ మార్గము దేవుని నీతికి, వాక్యానికి సరిపోలుతుందా చూడాలి. ఆ మార్గములో పయనిస్తే గమ్యం ఎక్కడికి చేర్చుతుంది తెలుసుకోవాలి. పాపుల మార్గములో నడిస్తే నిత్య నరకములోనికి, నీతిమంతుల మార్గములో నడిస్తే నిత్యము నిలిచియుండే
మహిమ రాజ్యంలోనికి చేరుకుంటారు. యెహోవా చేత స్థిరపరచబడిన వాని నడత సత్ప్రవర్తన చూచి యెహోవా ఆనందిస్తూ అతని చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. ఒకవేళ అతడు విశ్వాసములో దిగజారినా తొట్టిల్లి పడినా తిరిగి పైకి లేస్తాడు. లేచి నిలబడి నీతి న్యాయములలో స్థిరపరచబడతాడు. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు. మీకా 7:8. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. కీర్తన 37:25-26. నేను చిన్నవాడనయ్యుంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందరు. వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. నీతిమంతులు తమ మార్గమును విడవకుండా నీతి న్యాయములతో ప్రవర్తిస్తారు. దేవుడు వారి సంతానం పక్షముననున్నాడు. వారి నివాస స్థలమును ఆయన ఆశీర్వదిస్తాడు. వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. దినదినము వారు అవసరములో ఉన్న దీన దరిద్రులకు దయచూపి అప్పిచ్చి వారి ఆపదలను తీరుస్తారు. వారి సంతానపు వారు యెహోవా చేత ఆశీర్వదింపబడతారు. అపొస్తలుల కార్యములు 20:35. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పెను. కీర్తన 37:27-28. కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. ఎలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. వారెన్నటన్నిటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. కలహము, విరోధము, శోధనల నుండియే కీడు సంభవిస్తుంది. చేతిలో శాపము, కీడు, మరణము ఇవన్నీ అపవాది నుండి ఆపాదించబడతాయి. కుటిలమైన మాటలు పలుకువాడు, పనికి మారినవాడు, దుష్టుడు, వాని హృదయము అతిమూర్ఖ స్వభావము గలది. వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును. కాబట్టి ఆపద వాని మీదికి హఠాత్తుగా వచ్చును. వాడు తిరగలేకుండా ఆ క్షణమందే నలుగగొట్టబడును అని వాక్యం కఠినంగా హెచ్చరిస్తుంది. విరోధము, అసమాధానంతో ఉండి కీడు కల్పించే వారి హృదయము మోసము కలిగి ఉంటుంది. సమాధానపరచుటకై ఆలోచన చెప్పేవారు సంతోషభరితులవుతారు. దేవుని ఆత్మజ్ఞానము గలవారు కీడు నుండి తప్పింపబడతారు. ఎవరైతే కీడును విసర్జించి మేలును వెంబడిస్తారో వారిని సమాధానము వెదకి వెంటాడుతుంది. మత్తయి 5:9. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. కీడు చేయుట మాని మేలు చేస్తే నీవు నిత్యము దేవునిలో స్థిరముగా నిలిచి ఉంటావు. దేవుని నుండి మన జీవితంలో పొందుకున్న మేలులను సాక్ష్య రూపంలో జనులలో తెలియచేయాలి. మనం పొందుకున్న మేలును బట్టి ఇతరులకు మేలు చేయాలి. సంఖ్యాకాండము 10:32. మరియు నీవు మాతో కూడా వచ్చిన ఎడల యెహోవా మాకు ఏ మేలు చేయునో ఆ మేలును బట్టి మేము నీకు మేలు చేయుదుమనెను. యెహోవా నీతి న్యాయములను ప్రేమించువాడు గనుక ఆయన తన భక్తులను చేయి విడువడు. వారు ఎన్నటన్నిటికీ కాపాడబడతారు. ఆయన వారిని తలగా చేస్తాడు గాని తోకగా చేయడు. భక్తిహీనులు కీడు మోసములతో నిండి ఉండి విశ్వాసఘాతకులుగా పెరికివేయబడి వారి సంతానము నిర్మూలం చేయబడుతుంది. కీర్తన 37:29-30. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు, వారు దానిలో నిత్యము నివసించెదరు. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. నీతిమంతులు ఈ లోకములో యథార్థత, నీతి, న్యాయములను అనుసరించి నడుస్తారు. దేవుని భయము కలిగి వాక్యానుసారముగా జీవిస్తూ దేవుని ప్రేమలో నిలిచి ఉంటారు. నీతిమంతుల స్వాస్థ్యము ఈ లోకములోను పరలోకములోను పొందబో వారి స్వాస్థ్యములను భూమి మీద నివసించి ఉండగానే సంపాదించుకొని ఇహమందు పరమందు వాటిని స్వతంత్రించుకుంటారు. తరతరములకు నీ విశ్వాసత గూర్చి వెల్లడి చేసి మహాసమాజమునకు తెలియచేస్తారు. వారు దానిలో నిత్యము నివసిస్తారు.
నీతిమంతుల నోటితో వారు పొందుకున్న దేవుని ఆత్మజ్ఞానమును, దేవుని రక్షణను జనులలో తెలియచేస్తారు. వారి నాలుకతో నీ నీతిని గూర్చి, నీ కీర్తిని గూర్చి సల్లాపములు చేయొచ్చు నిన్ను ఘనపరిచి నీ నామమును మహిమపరుస్తారు. నీ నీతి న్యాయములను, నీ చేతి సాహస కార్యములను కొనియాడి సర్వభూజనులలో ప్రకటిస్తూ ప్రచురపరుస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన మా క్రీస్తు యేసు ప్రభువా, నీ నామమునకే స్తుతులు స్తోత్రములు తండ్రి. రక్షణకర్త, అనుదినము నీ వాక్యంతో మా ఆత్మలను ఉజ్జీవింపచేయండి. దుప్పి నీటి వాగులకు ఆశగొన్నట్లు నీ నీతిని నెరవేర్చుటకు ఆశ దయచేయండి దేవా. నన్ను పూర్తిగా మరుగు చేసి మీరు నాలో నివసించండి. నమ్మకమైన సత్యసాక్షిగా నన్ను చేయండి తండ్రి. అపవాదిని ఎదిరించే శక్తినిచ్చి కీడు నుండి తప్పించండి. నీ మహిమ మా కన్నులకు కనపరచమని యేసయ్య పరిశుద్ధ నామంలో బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు ఈ వాక్యమును ఫలింపచేయునుగాక. ఆమేన్. అనేక మందికి వాక్యం అందించబడాలనే మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష. మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 8639839464.